నేడు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. అయ్యవరంలో రైతన్న మీకోసం సభలో సీఎం పాల్గొననున్నారు. 2026-27 వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికను గ్రామ స్థాయికి చేర్చడం, ఆధునిక వ్యవసాయం, హార్టికల్చర్, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్ పై రైతులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రైతులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి మాట్లాడనున్నారు. అనంతరం టీడీపీ పార్టీ క్యాడర్తో సమావేశం కానున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. రైట్ శ్రీరామూర్తి, చెప్పండి, ఏంటి అప్డేట్స్? ఏదైతే ఈ రోజు తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. రైతన్న మీకోసం కార్యక్రమానికి ఆయన హాజరవుతున్నారు. నల్లజర్లలోని అయ్యవరం గ్రామంలో ఈ కార్యక్రమం ఏర్పాటుకు పూర్తిగా ఏర్పాట్లు అధికారులు చేశారు. ఇక్కడ రైతన్నలతోటి నేరుగా చంద్రబాబు నాయుడు దాదాపుగా గంట సేపు వ్యక్తిగతంగా మాట్లాడతారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమున్నాయి, ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అందజేస్తున్న రైతు భరోసా కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడం కావచ్చు, ఇతర వ్యవసాయ పనిముట్లు అందించడంలో కానీ ఇవన్నిటి మీద కూడా అభిప్రాయం కూడా ఎట్లా ఉందో కూడా తెలుసుకొని ఉన్నారు. అయితే ప్రధానంగా రైతులకి ధాన్యం కొనుగోలుకి సంబంధించి 4 గంటల్లోనే వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్న పరిస్థితిని కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేపట్టింది. 2 రోజుల్లో ధాన్యం కొనుగోలుకి డబ్బులు వేస్తామని చెప్పి ముందుగా ప్రకటించినప్పటికీ తేమ శాతం 17% ఉన్నప్పటికీ కూడా రైస్ మిల్లర్ నుంచి సమర్థవంతంగా కొనుగోలు చేసే కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రోజు రైతులతోటి సీఎం చంద్రబాబు నాయుడు రైతన్న మీకోసం కార్యక్రమం చేపడుతున్నారు. ఈ రోజు ఇప్పుడు నల్లజర్ల అయ్యవరం గ్రామంలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దీనికోసం భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. దాదాపు 1200 మంది పోలీసులు ఇక్కడ ఏలూరు ఐజీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఈ బందోబస్తు కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ కీర్తికి చేకూరి ఇక్కడ మొత్తం నిన్న నుంచి కూడా ఈ ఏర్పాట్లో నిమగ్నమయ్యారు. ఇక్కడ రైతులతో మాట్లాడేటప్పుడు ప్రత్యేకించి ఒక ఏదైతే తాళ్ళుతో తయారు చేసిన అంటే నులక మంచాలు లాంటి కుర్చీలు అంటే వీటిని ఇక్కడ ఏర్పాటు చేశారు. దాన్ని ఎదురుకుండా చంద్రబాబు నాయుడు కూర్చుని రైతులందరూ కూడా దాని మీద కూర్చుని ఏదో ఈ నులక మంచం లాంటి కుర్చీలు మీద కూర్చుని రైతులతోటి మాట్లాడతారు. ఆ తర్వాత సభలో మాట్లాడతారు. అయితే రైతుల నుంచి ఎలాంటి సమస్యలు వస్తాయి, ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి అనేది కూడా ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చి దానికి అనుగుణంగా పరిష్కార మార్గాలకు కూడా సంబంధిత అధికార యంత్రాంగాన్ని కూడా ఇక్కడ సిద్ధం చేస్తారు. ఇప్పుడు 26-27లో వ్యవసాయ కార్యాచరణ ఎలాగుంటుంది, రైతుల్ని ఏ విధంగా ప్రభుత్వం ఆదుకుంటుంది, ఇప్పుడు ప్రభుత్వానికి అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయి అన్ని కూడా ఈ వేదిక మీదుగా చంద్రబాబు నాయుడు వెల్లడించనున్నారు. అయితే 11:30 గంటలకి ఇక్కడికి నల్లజర్ల ఈ అయ్యారం వద్దకు చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ముందుగా ఏదైతే వ్యవసాయ యంత్ర సామాగ్రిని అలాగే రైతుల నుంచి ఈ ధాన్యం కొనుగోలు ఇతర సంక్షేమ కార్యక్రమాలతో వివిధ శాఖలు ఏర్పాటు చేసిన ఏదైతే స్టాల్స్ ఉన్నాయో వాటిని ముందు సందర్శించి పరిశీలిస్తారు. ఆ తర్వాత రైతులతో ముఖాముఖి అవుతారు. ముఖాముఖి తర్వాత అక్కడ ఎమ్మెల్యే ఇక్కడ జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు కూడా కొంత నివేదిక ఈ సభా వేదిక ద్వారా అందిస్తారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు 45 నుంచి గంట సేపు దాదాపు 1 గంటన్నర వరకు కూడా చంద్రబాబు నాయుడు ఇక్కడ ప్రసంగం చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆయన ప్రత్యేకించి పార్టీ క్యాడర్ ని కలవడం అనేది ఈ కార్యక్రమంలో పెట్టుకున్నారు. గోపాలపురం నియోజకవర్గానికి సంబంధించి క్యాడర్ తోటి ప్రత్యేకించి సమావేశం అవుతారు. ఆ క్యాడర్ కి దగ్గరగా అవడానికి పార్టీ పరంగా ఒక కార్యాచరణ చేస్తున్నారు. ఇందులో పరంగా కొంతమంది మండల స్థాయి నాయకులకు కూడా శిక్షణ కార్యక్రమాన్ని కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ప్రత్యేకించి కొంతమంది క్యాడర్ కి ఫోటో ఇది కూడా ఉన్నారు, ఫోటో షూట్ కూడా ఇవ్వనున్నారు. చాలా మంది ఫోటోలు దొరక్క చాలా అసంతృప్తిగా ఉన్న పరిస్థితులు కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో ఇలాంటి క్యాడర్ సమావేశంలో పూర్తిగా వారి సమస్యలు కూడా అడిగి తెలుసుకోవడం, వారికి ఏ విధంగా చేదోడు వాదడిగా పార్టీ ఉండాలి, పార్టీ నాయకత్వం ఎలా పనిచేస్తుంది, రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, మొత్తం దిశ నిర్దేశం ఇక్కడ చంద్రబాబు నాయుడు చేయనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ క్యాడరు సమావేశానికి ఈ రైతన్న మీకోసం సభ నుంచి వెళ్తారు. అక్కడ దానికి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు జరిగాయి. మొత్తం ఈ ఏర్పాట్లన్నీ కూడా సీఎం కార్యక్రమాల సమన్వయకర్త ఏదైతే పెందుర్తి వెంకటేష్ ఆధ్వర్యంలో అలాగే గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తోటి మొత్తం నాయకత్వం ఇక్కడ ఏర్పాట్లు చేస్తే ఒకవైపు జిల్లా అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అలాగే ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ
మన నరసింహ కిషోర్ కలిపి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షించారు. మరొక గంటన్నరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ నల్లజర్ల అయ్యారం చేరుకొని ఉన్నారు. మనం ఇప్పటికే విజువల్ చూస్తున్నాం. బందోబస్తు, ఎందుకంటే ఈ మధ్యలో గోదావరి జిల్లాలో ఇక్కడ ఏదైతే మావోయిస్టు ప్రభావిత పరిస్థితుల్లో చాలా మంది లొంగిపోవడం, అలాగే అల్లూరు జిల్లా మారేడుమిల్లి ప్రాంతంలో ఇద్మా అదే మావోయిస్టు అగ్రనేత లాంటి ఇద్మా ఇక్కడ ఎన్కౌంటర్ జరగడం, 2 ఎన్కౌంటర్ల నేపథ్యంలో 13 మంది చనిపోయిన నేపథ్యం. దీంతో కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య ఇక్కడ సీఎం చంద్రబాబు సభకు ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. యమున. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.